హాయ్ అందరికీ పర్ఫెక్ట్ సేమియా ఉప్మా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ శనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు క్యారెట్ ముక్కలు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు సేమియాని వేసుకోవాలి. సేమియాని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది ఇలా ఫ్రై అయ్యాక ఈ సేమియాను ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. వాటర్ అనేది ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకొని మూత పెట్టి దగ్గరికి వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర ఉడికాక ఇందులోకి అరచక్క నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే సేమియా ఉప్మా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.